మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి MBBS విదేశాల్లో. అందరికి నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. గురుగారు, ఆగస్టు మాసంలో సింహరాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఈ మాసం వీరి యొక్క గ్రహ గోచారం ఏంటంటారు? అమ్మ, సింహరాశి, ఈ సింహరాశి వారికి ఈ ఆగస్టు మాసంలో దాదాపుగా ఆగస్టు 16 వరకు కూడా ఆరోగ్యరీత్యా వీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అనుకున్న కార్యాలన్నీ కూడా కొంచెం వెనకబాటుగా అయ్యేటటువంటి పరిస్థితులు. అంటే ఆరోగ్య నష్టము, సమస్త కార్యాలు కూడా ఎన్నో కష్టపడితే కానీ పని జరగదా అన్నట్టుగా ఉంటుంది. అనుకోగానే ఏవీ జరగవు, అయిపోయినట్టుగా అనిపిస్తాయి ప్రతి పని. ఆరోగ్య విషయంలో కూడా తలకాయ నొప్పి వస్తే తగ్గిపోయిందిలే అనుకునే లోపల ఇంకో నొప్పేదో ప్రారంభమవుతుంది. అంటే ఆగస్టు 16 వరకు సింహరాశ్యాధిపతి అయినటువంటి రవి ఆ యొక్క రాశికి 12వ స్థానంలో ఉండి గురుడితో కలిసి ఆర్థిక నష్టాలు, అనవసరమైనటువంటి వృధా ప్రయాసాల వలన ధనము ఖర్చు పెట్టడము, సంతానరీత్యా ఏదో రకమైనటువంటి ఖర్చు వీరిని మానసికంగా, ఆరోగ్యపరంగా కుదేలు చేయటము, దానివలన వీరు అనారోగ్య పరిస్థితులు ఇంట్లో తండ్రి గారికి ఏర్పడటము కొంతమందికి ఇట్లా ఉంటాయి. అట్లాగే గవర్నమెంట్ పరమైనటువంటి ఏదో ఒక ఆర్థిక సమస్య, అంటే ఇప్పుడు వీరుంటారు, సంతానం ఎక్కడో దూరంగా ఉంటారు, సంతానానికి సంబంధించినటువంటి గృహాలు, వారి యొక్క ల్యాండ్స్, భూములకి సంబంధించో లేకపోతే వీరికి సంబంధించిన తల్లిదండ్రులకి సంబంధించిన ఆస్తులు కానివ్వండి, ఆ యొక్క విషయాలలో వీళ్ళు కోర్టుల చుట్టూ తిరగటం, కేసుల చుట్టూ తిరగటం, ఊరినే డబ్బులు ఖర్చు అవుతూ ఉండటము, దానివల్ల అనవసరమైన తలకాయ నొప్పి. అసలు ఏంటి ఇవన్నీ అంటే కొంతమందికి ఏంటంటే ఎటు వెళ్తారో వాళ్ళకే తెలియదు, ఆ భూమి ఇల్లు కోసం అని చెప్పి కొంతమంది అప్పులు చేసి దాని మీద ఖర్చు పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. అసలు వస్తుందా రాదా ఇవన్నీ వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే గోచారంలో ఈ యొక్క రవి అనేవాడు వీరికి సింహరాశి వారికి బలంగా ఉండాలి. ఎప్పుడు బలంగా ఉంటాడు? ఆగస్టు 17 తర్వాత. కాబట్టి అప్పటి నుంచి వీరికి కాస్త గవర్నమెంట్ పరమైనటువంటి అనుకూల పరిస్థితులు, సంతానపరంగా వీరికి ఏదైనా డబ్బు రావాల్సి ఉంటే ఆ డబ్బు రావటము, అంటే సంతానం యొక్క చదువు రీత్యా కావచ్చు, ఆకస్మికంగా వీరు ఏదైనా డబ్బులు పెడితే ఆ డబ్బులు రావటం కావచ్చు, అవన్నీ కూడా రవి అంటే వీరి యొక్క స్వయం కృషి, వీరికి ఉన్నటువంటి కమాండింగ్ నేచర్ వలన ఏ పనైనా సరే చేయించుకునేటటువంటి స్వభావము, అట్లాగే గవర్నమెంట్ పరంగా వీరికి కీర్తి, ప్రతిష్ట, పురస్కారాలు ఇట్లాంటివి ఎన్నో రకాల సన్మానాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా అయితే కనుక ఏదో రకంగా వీరికి ప్రయాణాల పరంగా కావచ్చు, లేకపోతే గృహపరంగా కావచ్చు, తల్లి యొక్క సంతానం యొక్క ఆరోగ్యరీత్యా కావచ్చు ఖర్చు అవుతూనే ఉంటుందమ్మా. లేకపోతే వీరింట్లో ధర్మపత్ని కావచ్చు, లేకపోతే భర్త కావచ్చు, ఈ సింహరాశి వాళ్ళకి వారి యొక్క అనారోగ్యపరంగా కూడా ధనము ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికంగా చాలా ఎవరో చెప్పారు, అక్కడ చెప్పారు, ఇక్కడ చెప్పారని చెప్పి హాస్పిటల్కి తిరగటం, ఆ ధనం అంతా ఆ విధంగా వీరి దగ్గర ఉన్న ఆస్తులు కూడా కరగబెట్టేటటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ వీళ్ళకి లాభకరమైన ఒక విషయం ఏంటంటే అమ్మ, సింహరాశి వారికి కుజుడు ఆగస్టు నెల మొత్తము కూడా దాదాపుగా లాభస్థానంలో ఉంటాడు, మిథునంలో. అంటే వీరికి చతుర్థ భాగ్యాధిపతియే. ఎవరైతే సింహరాశి వారు ఈ ఎలక్ట్రిక్ ఇంజనీర్లు కానివ్వండి, లేకపోతే ఈ బిల్డింగ్ నమూనాలు తయారు చేసేవాళ్ళు, భూములు ల్యాండ్ సర్వేలు చేసేవాళ్ళు ఉంటారో, ఇంకా ఇట్లా ఎవరైతే ఉన్నతమైనటువంటి చదువుల పరంగా లేదా బ్యాంకింగ్ రంగంలో కానివ్వండి, ఇట్లా ఏ రకంగానైనా సరే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కానీ ఉన్నతమైనటువంటి విద్యార్థులు కానివ్వండి, PhD చేయాలనుకునే వాళ్ళు, కొత్తగా ఏదైనా ఇన్నోవేట్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా శుభకరమైనటువంటి కాలం అనే చెప్పుకోవాలి. కుజుడు అంటే వీరి యొక్క ధైర్యము, సాహసము, వీళ్ళలో ఉన్నటువంటి పట్టుదల, పరాక్రమము అన్నీ కూడా వీరికి సమస్తము లాభం కలిగించే పరిస్థితి కలుగజేస్తుంది. అట్లాగే కొంతమందికి సంతాన లాభము, కొంతమందికి ఉద్యోగపరమైన లాభము, గృహ లాభము, అట్లాగే పితృ సంబంధితమైనటువంటి ఆర్థిక గృహ లాభాలు. ఏదైనా ల్యాండ్స్ ఉన్నాయనుకోండి, ఆ ల్యాండ్స్ కూడా కొంతమందికి సింహరాశి వారికి వచ్చే అవకాశం. ఏదేమైనమ్మా, మనకి సింహరాశిలో ముఖ్యంగా మఖ, పుబ్బ, ఉత్తర ఈ 3 నక్షత్రాలు ఉన్నాయి. ఈ 3 నక్షత్రాల పరంగా చూస్తే కనుక మఖా నక్షత్రానికి అధిపతి కేతు జన్మరాశిలోనే ఉన్నాడు. లేనిపోని అనారోగ్య సమస్యలు, ఆలోచనలు రకరకాల పక్కకి పోవటము. అట్లాగే పుబ్బా నక్షత్రము శుక్రుడు, ముఖ్యంగా ధనస్థానంలో సింహరాశి వారికి శుక్రుడు నీచ స్థితిని పొంది ఉండటం ద్వారా కుటుంబంలో
భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గటము, మాట పెరగటము, కోర్టు సమస్యలు, కొంతమందికి ఆర్థికంగా నష్టపోవటము, వీరికి ఉన్నటువంటి అనాలోచిత పనులకే నష్టపోతారు. ఉద్యోగంలో కొన్ని మార్పులు కూడా వీరికి ధనపరమైనటువంటి నష్టాలని కలుగజేస్తూ ఉంటాయి. అట్లాగే ఉత్తరా నక్షత్రము, ఈ నక్షత్రం వారికి జన్మరాశిలోనే రవి 17 నుంచి వస్తాడు కాబట్టి కాస్త పట్టు ఎక్కువగా ఉంటుంది. ఆ 17వ తారీఖు వరకు వీరు సూర్యుడిని ఎక్కువగా ఆరాధించాలి. ఆరోగ్యం కోసం అయితే సూర్య నమస్కారాలు చేయాలి. మరి కుజగ్రహం లాభంలో ఉన్నందుకు కింద చెప్పాను కదా, అకస్మాత్తుగా వీరు చేసే ఉద్యోగంలో కంపల్సరీ ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు సింహరాశి వారికి ఉంటాయి. ఎప్పుడు 17 తర్వాత అనుకోండి. శ్రావణ మాసంలో కొంతమందికి వివాహం కూడా సిద్ధించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అమ్మ రాహు కుజ నక్షత్రంలోకి వస్తాడు ఆగస్టు 2న. అట్లాగే కుజుడు రాహు నక్షత్రంలోకి 11వ తారీఖు అంటే 12వ తారీఖున వస్తున్నాడు. ఈ యొక్క నక్షత్ర మార్పు వలన కూడా వాళ్ళున్న స్థానాలను బట్టి వివాహపరమైనటువంటి అనుకూలతలు, ఎవరైనా కాస్త విడిపోయి ఉంటే వాళ్ళ మధ్య బంధువులు కాస్త మాట్లాడి తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, బంధువులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, వాళ్ళకున్న లోపాలని తెలియజేసి వాళ్ళిద్దరి మధ్య కంజెక్ట్ చేయడానికి కూడా చాలా వరకు అవకాశాలు కలవటానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే రాహుకేతువుల యొక్క దోషాలు జాతకంలో ఉన్న కుజ దోషాలు ఉన్నాయనుకోండి, వివాహం అవ్వాలి అనుకున్న వాళ్ళకి వివాహం కాకపోవడం, అంటే దగ్గర దాకా వస్తే ఇందా నేను చెప్పినట్లుగా వివాహ సిద్ధి ఉంది కానీ జన్మజాతకం మెయిన్ కదమ్మా. అంటే సింహరాశి వారికి అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతాయండి, పిల్లలు పుడతారా, ఉద్యోగాల్లో ప్రమోషన్లు వస్తాయని కూడా అడుగుతూ ఉంటారు. జాతకం మిమ్మల్ని పరీక్ష చేస్తుంది. జాతకంలోనే ఉన్నటువంటి గ్రహ దశలు అంతర్దశలు మాత్రమే మీకు విజయాన్ని చేకూరుస్తాయా, వివాహం అవుతుందా, సంతానం ఇస్తుందా, ప్రమోషన్స్ వస్తాయా, అన్నీ అది తెలియజేస్తుంది. గోచారంలో కొంతవరకు మాత్రమే ఆ గ్రహాలు పుషింగ్ నేచర్ కలిగి ఉంటాయి. జాతకంలో దశలు పుషింగ్ చేస్తేనే ఇక్కడ మీకు అనుకూలంగా ఉంటుంది. అన్నదమ్ముల మధ్య కూడా మంచి సౌఖ్యము కలుగుతుంది. ధనపరంగా కూడా ఎవరైనా ఇవ్వాల్సినవి రావడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ఒక స్త్రీ పరిచయము లేకపోతే స్త్రీ పైన ఉన్నటువంటి కోరిక వలన కూడా వీరు గృహంలో కొంత ఇబ్బందులు కలుగజేస్తారు. అంటే వాళ్ళు అనుకున్న కోరికలు కొన్ని నెరవేరినా ఆర్థికంగా కావచ్చు, స్త్రీ పరంగా కావచ్చు, వ్యామోహపరంగా కావచ్చు, లేకపోతే వీరేదైనా దుర్వ్యసనాలు ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది, వారికి కూడా స్త్రీపరమైనటువంటి లేదా స్త్రీ అయితే పురుషుల పరమైనటువంటి కొన్ని దోషాలు ఆపాదింపబడతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే కొన్ని వ్యామోహాల పట్ల, సౌఖ్యాల పట్ల, దుర్వ్యసనాల పట్ల జాగ్రత్తగా లేకపోతే లేనిపోని హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశం, పొట్టకి సంబంధించిన సమస్యలు రావటము, అంటే ఉదర సంబంధిత వ్యాధులు రావటము. ఎందుకంటే అమ్మ రవికి సింహరాశిలో రవి ఉండటం చాలా బలమైనప్పటికీ కేతువుతో కలిశాడు, రాహుతో చూడబడుతున్నాడు. ఏమవుతుంది, రాహుకేతువులతో కలిసినటువంటి రవికి పాపము ఆపాదింపబడుతుంది. ఆయన సొంత ఇంట్లో ఉన్నా ఏం చేయలేడు. ఏముంటాడు, ఎదురుకుండా ఉన్నవాడు పాపం గ్రహం అయిందనుకోండి, వాడు ఎప్పుడు ఇట్లాగే చూస్తూ ఉంటే వీడికి ఆరోగ్యం ఉండదు, అనుకున్న పనులు చేయాలని ఉంటుంది కానీ భయం వేస్తూ ఉంటుంది. వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు. గవర్నమెంట్ వాళ్ళతో మంచిగా మాట్లాడదాం, అనుకున్న పనులన్నీ చేయిద్దాం అనుకుంటాడు. ఈ కేతు అడ్డుపడతాడు, రాహు చూస్తూ ఉంటాడు కదా, అది కాస్త స్మాష్ అవుతుంది. అట్లాగే తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వారు గవర్నమెంట్కి సంబంధించిన అధికారులతో జాగ్రత్తగా ఉండాలి, అది ఏ పరంగా కానివ్వండి. అట్లాగే ఇంకా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి వీళ్ళకి మార్పులు, చేర్పులు, భయము, ఆందోళన, కొంతమందికి ఉద్యోగాలు తొలగిపోవటం, ఇవన్నీ కూడా శనిస్తూ ఉంటాడు. శని వక్రిస్తున్నాడు ఇప్పుడు. అట్లాగే వివాహం అవుతుంది అని గృహంలో కొంతమంది అనుకుంటూ ఉంటారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. శని వక్రిస్తున్నాడు, చేయటానికి వీళ్ళ మీద ఆచ్ఛాదన వస్తుంది కానీ వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఉన్నంతలో సింహరాశి వారికి ఎవరికి బాగుంది అంటే కుజగ్రహం బాగుంది, రవి 17 తర్వాత బాగుంటాడు. ఇక బుధుడు చూస్తే వక్రించి ఉన్నాడు, ఆయన ఆగస్టు 5 నుంచి 12లోకి వస్తాడు. ఇక్కడ కూడా వీరి యొక్క మాట తీరు జాగ్రత్తగా ఉండాలి, పిల్లలతో జాగ్రత్తగా మాట్లాడాలి, స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి, బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి సంతకాలు చేయటము, నోటి మాట ఇవ్వటము, మీకెందుకు నేనున్నానంటాం, సహాయం చేయటం, ఇవన్నీ చేస్తే ఆగస్టు 15 తర్వాత వీళ్ళు పూర్తిగా నష్టపోతారు, సంతానానికి విరోధులవుతారు, బంధువులకి డబ్బులు ఇచ్చి విరోధులవుతారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మరి గురుగారు ఈ మాసంలో ఏ దైవ నామస్మరణ చేస్తే బాగుంటుంది? అమ్మ వీరు ముఖ్యంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం ద్వారా దోషం పోయి రాహుకేతువుల దోషము, కుజగ్రహ అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. అట్లాగే సూర్యుడికి సంబంధించినటువంటి షోడశాక్షర మంత్రం ఉంటుంది, లేకపోతే ఓం నమో నారాయణాయ దశాక్షరం ఉంటుంది, లేకపోతే ఓం హ్రీం సూర్యాయ నమః అనే మంత్రం ఉంటుంది. లేకపోతే తండ్రికి ఎక్కువగా సేవ చేయటము, తండ్రికి ఏదైనా వస్త్రం ఇప్పించటము, లేకపోతే గురువుని కాస్త ఆరాధించటము, అట్లా ఏదో ఒక చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి. ముఖ్యంగా సుబ్రహ్మణ్య ఆరాధన, దుర్గాదేవి ఆరాధన చేసుకోవటం విశేషం. లక్ష్మీ ప్రాప్తి కోసము శ్రీ సూక్త జప పారాయణ చేయించుకోవటము, వీరు కనకధారా స్తోత్రాన్ని చేయటము చాలా విశేషము.
భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి, ఉద్యోగంలో మార్పులు చేర్పులు లేకుండా ఉండాలి, లక్ష్మీదేవి స్థిరంగా నిలబడాలి అనుకుంటే మీరు లక్ష్మీదేవితో పాటుగా అర్ధనారీశ్వర స్తోత్రాన్ని కూడా ఎక్కువగా చదువుకోవాలన్నమాట. గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో సింహరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.